Hitman is a super hit performance and clinical show from bowlers like Kuldeep Yadav, Bumrah and Akshar Patel. సో ప్రతీకారం పరిపూర్ణం ఆస్ట్రేలియాని వరల్డ్ కప్ నుంచి సాగనంపడానికి తన వంతు ఏర్పాట్లన్నీ చేసేసింది టీమిండియా. హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. సో 24 రన్స్తో ఆస్ట్రేలియాని ఓడించింది. అన్బీటన్గా వరల్డ్ కప్లో కొనసాగుతుంది ఇండియా. స్వీట్ రెవెంజ్, డెఫినెట్లీ స్వీట్ రెవెంజ్. ఆ రెవెంజ్కి ఎవరు లీడ్ చేశారు? ఇంకెవరు? మన కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ప్లేడ్ ఏ బ్లైండర్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. మంత్రముగ్ధులై చూస్తూ ఉండిపోయాం ఆ ఇన్నింగ్స్. ఎలా కొడుతున్నాడు ఆ షాట్స్. ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ యాక్చువల్లీ. రోహిత్ శర్మ ఇలాంటి ఫామ్లో ఉండడం చూసి చాలా లేదు. నాకైతే అతను చేసిన 264 గుర్తుకొచ్చింది, అతని హయ్యెస్ట్ వన్డే స్కోర్. అప్పుడు కూడా ఇలాగే పూనకం వచ్చినట్టు. ఇక్కడ కూడా ఆస్ట్రేలియా అటాక్ మామూలు అటాక్ కాదు. మిచెల్ స్టార్క్ని ప్రత్యేకంగా ఈ మ్యాచ్లో ఆడించారు రోహిత్ శర్మ కోసం. లాస్ట్ మ్యాచ్లో ఆస్టన్ ఏగర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అయినా ఈ మ్యాచ్లో స్టార్క్ని ఎందుకు ఆడించారంటే రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ని ఇబ్బంది పడతాడని చెప్పి. కానీ మిచెల్ స్టార్క్ ఓవర్లో 29 రన్స్ కొట్టేశాడు రోహిత్ శర్మ. ఎడాపెడా బాది పారేశాడు. ఎవరిని స్పేర్ చేయలేదు, ఏ బౌలర్ని స్పేర్ చేయలేదు. అతను ఉన్నంతసేపు ఇండియా 250, మన ఐపీఎల్లో చూస్తామే 250, 280 అలాంటి స్కోర్లు వచ్చేలా కనపడింది. అంత అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, నో డౌట్, బట్ డెఫినెట్లీ హీ వాజ్ ఇన్ ఎ జోన్, డిఫరెంట్ జోన్. ఒక డ్రీమ్ నాక్ అతన్ని చూసాం. ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ వీ సీ ఇన్ దిస్ ఫార్మాట్. చాలా గొప్ప గొప్ప ఇన్నింగ్స్ చూసాం. ఇది వాటి గేమ్ తీసిపోదు అనిపించింది నాకు, అంత గొప్పగా ఆడాడు. ఎందుకంటే కన్సిడరింగ్ ది బౌలింగ్ అటాక్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో జాంపా కావచ్చు, స్టార్క్ కావచ్చు, కమిన్స్ కావచ్చు, వాళ్ళు హెజల్వుడ్ కావచ్చు, వాళ్ళు ఎవరు మామూలు బౌలర్స్ కాదు, యోధులైన బౌలర్స్. వాళ్ళని ఫేస్ చేస్తూ ఒక టఫ్ సిచ్యుయేషన్లో ఆడిన ఇన్నింగ్స్ వండర్ఫుల్. సో టాస్ ఓడిపోయాం. నవంబర్ 19th ఫైనల్లో ఓడిపోయినట్టు టాస్ ఓడిపోయాం. ఓడిపోతే మరి ఆస్ట్రేలియా కెప్టెన్ ఎవరైనా సరే, కమిన్స్ కావచ్చు, మాస్టర్ కావచ్చు, ఏమనుకుంటారు, వీళ్ళకి ముందు బ్యాటింగ్ ఇస్తే వీళ్ళు ఆ ప్రెషర్కి లొంగిపోతారు, చాలా స్లోగా ఆడతారని చెప్పి. కానీ కౌంటర్ అటాక్, మామూలు కౌంటర్ అటాక్ కాదు. అందులో విరాట్ కోహ్లీ సెకండ్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. హ్యాజల్వుడ్ సర్ప్రైజ్డ్ విత్ బౌన్సర్. హ్యాజల్వుడ్ మామూలుగా పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ బౌలర్, బౌలింగ్ మిషన్ లాంటి వాడు. సడన్లీ బౌల్డ్ అయిన బౌన్సర్ ఫర్ విచ్ విరాట్ కోహ్లీ వాజ్ నాట్ రెడీ. హీ వాజ్ ఆన్ ద ఫ్రంట్ ఫుట్. సో అతను విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. మరొక ఫెయిల్యూర్ అతనికి వరల్డ్ కప్లో. అయినా సరే రోహిత్ ఏ మాత్రం తగ్గలేదు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన నెక్స్ట్ ఓవర్లోనే ఆ స్టార్క్ మీద విరుచుకుపడ్డాడు. ఆ 29 రన్స్ కొట్టాడు. సో మొత్తం ఒకసారి విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఇంత క్రూషియల్ మ్యాచ్లో ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ఏమాత్రం లేకుండా చేశాడు. సో రిషబ్ పంత్ కూడా అవతల ఎండ్లో 1-2 బౌండరీలు కొట్టినా, 4 or 6 కొట్టినా కూడా అతను కూడా పెద్ద రన్స్ చేయలేకపోతున్నాడు. రోహిత్ శర్మ ఏం పట్టించుకోలేదు. హీ వాజ్ బ్యాటింగ్ లైక్ ఏ మ్యాన్ పొజెస్డ్. సూపర్బ్ ఇన్నింగ్స్ అతని నుంచి. సో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఇండియా విజయం ఆల్మోస్ట్ సర్టన్గా మనకు కనిపించింది. మిగతా వాళ్ళు పెద్దగా ఆడింది లేదు. దెర్ వాజ్ ఎ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సూర్యకుమార్ రాజు, ఒక 30 of 193 స్ట్రైక్ రేట్. కానీ రోహిత్ శర్మ తప్ప మిగతా ఎవరు అంత ఎఫెక్టివ్గా ఆడలేదు. శివంతమే వన్స్ అగైన్ స్ట్రగుల్. అతను గురించి ఆలోచించాలి టీం. ఎందుకంటే 1-2 మంచి షాట్స్ కొట్టినా కూడా స్ట్రైక్ రొటేషన్ కానీ జనరల్గా అతని నుంచి ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రావట్లేదు. సో ఇండియా రోహిత్ శర్మ అవుట్ అయ్యేసరికి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. కానీ ఆ తర్వాత ఫినిషింగ్ కిక్ రాలేదేమో అనిపించింది. హార్దిక్ పాండ్యా వాజ్ గుడ్ ఇన్ ది ఎండ్. అతను కూడా 150 స్ట్రైక్ రేట్తో ఒక 25-27 చేశాడు. ఈవెన్ చివరిలో వచ్చిన జడేజా ఒక 6 కొట్టాడు. బట్ స్టిల్ 205 అనుకోలేదు మనం. ఇంకా పెద్ద స్కోర్ వస్తాయేమో అనుకున్నాం. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ హ్యాజల్వుడ్ ఆల్సో. హ్యాజల్వుడ్ మిగతా అందరు బౌలర్స్ బోల్డ్ రన్స్ మోర్ దెన్ 10 runs per over ఇస్తే హ్యాజల్వుడ్ ఒక్కడే అద్భుతంగా బౌలింగ్ చేసి 4 overs 14 runs మాత్రం ఇచ్చాడు. దట్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ విరాట్ కోహ్లీ అతను సాధించాడు. జాంపా కానీ, ప్యాట్ కమిన్స్, స్టార్క్, స్టాయినస్, ఎవ్రీబడి వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్, బట్ నాట్ హ్యాజల్వుడ్. బట్ ఇండియా 205 మాత్రమే చేసింది అనిపించింది. ఎందుకంటే రోహిత్ శర్మ అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత 92 runs, సెంచరీ మిస్ అయిన. సెంచరీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. సెంచరీలు మించిన అతనికి 5 ఉన్నాయనుకుంటా T20 ఇంటర్నేషనల్ సెంచరీస్. కానీ ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ది మ్యాచ్ దాని ప్రకారం చూస్తే ఐ థింక్ ఆ సెంచరీని మించిపోయే ఇన్నింగ్స్. 92 అవుట్ అయ్యాడు.
మిచెల్ స్టార్క్ అన్ని రన్స్ ఇచ్చినవాడు నెక్స్ట్ స్పెల్లో బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాడు. బౌల్డ్ బ్యూటిఫుల్ యార్కర్ లెంత్ డెలివరీ, స్లోయర్ వన్. దానికి రోహిత్ హ్యాడ్ నో ఆన్సర్, ఈ వాజ్ బోల్డ్ అండ్ హీ గాట్ రిడ్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్ ఆల్సో. బట్ రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ 92 ఆఫ్ జస్ట్ 41 బాల్స్, 19 బాల్స్లో 50 చేశాడు. ఈ వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ 50. సో 41 బాల్స్లో అతను 92 రన్స్, 8 సిక్స్లు, 7 ఫోర్లు. అక్కడ గ్రౌండ్లో బ్రీజ్ ఫ్యాక్టర్ ఉంది. విండ్కి అగేన్స్ట్గా ఆడడం చాలా కష్టం. విండ్కి అగేన్స్ట్గా ఆడితే మీరు ఎంత పెద్ద షాట్ కొట్టినా, ఎంత మంచి టైమింగ్తో కొట్టినా అది క్యాచ్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. యూ హ్యావ్ టు యూజ్ ద విండ్. మామూలుగా ఎప్పుడు అలాంటి అదే మ్యాచ్ తర్వాత అడిగాడు హర్ష బుగ్లే, ఎక్కువగా పుల్ షాట్స్ కొడతా కూడా ఈసారి ఆఫ్ సైడ్లో మంచి షాట్స్, ఎందుకంటే ఆ విండ్ ఎటుంటే ఆ గాలివాటాన్ని బట్టి అతను తన షాట్స్ కూడా ఆఫ్ సైడ్లో కూడా అతని వ్యాగన్ వీల్ చూస్తే ఈక్వల్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ అంది ఆఫ్ సైడ్ కూడా ఉన్నాయి. సో అంత అద్భుతమైన ఇన్నింగ్స్, 8 సిక్స్లు 7 ఫోర్లు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ నాక్స్ వీ సీ ఇన్ T20 క్రికెట్ అండ్ పర్టికులర్లీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్. మన ఆస్ట్రేలియాతో మనకున్న రికార్డ్, ఆస్ట్రేలియాకి మనకున్న ఎదురైన చేదు అనుభవాలు అవన్నీ పోవాలంటే క్యాప్టెన్ పూనుకోవాలి. అదే అతను చేసింది. అన్నింటిలోకి బెస్ట్ షాట్ ఏంటంటే నాకు ఒక ఫాస్ట్ బౌలర్ని స్లాక్ స్వీప్ కొట్టాడు. అది 110 మీటర్ల సిక్సర్, అది వెళ్ళి ఏకంగా రూఫ్ మీద పడి. సో దట్ వాస్ ది బెస్ట్ సిక్సర్ ఫర్ మీ. మిగతా కూడా కొన్ని అద్భుతమైన షాట్స్ ఉన్నాయి. రోహిత్ శర్మ ఇన్ ఫుల్ ఫ్లో ఇస్ ఎ ట్రీట్ టు వాచ్. సో ఒక వింటేజ్ రోహిత్ శర్మని చాలా రోజుల తర్వాత మనం చూసాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇండియా ఇన్నింగ్స్ బాగైంది, 205 చేశారు. వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ ఉన్నప్పుడు దే ఆర్ ప్లేయింగ్ ఫర్ సర్వైవల్. టోర్నమెంట్లో నిలబడ్డ కోసం ఆడుతున్నప్పుడు 205 చేయడం చాలా కష్టం. కానీ ఆస్ట్రేలియా ఈజ్ మేడ్ ఆఫ్ స్టర్నర్ స్టఫ్. వాళ్ళంత ఈజీ కాదు. వాళ్ళు చాలా ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్లో దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. అదే జరిగింది. దే ఆల్మోస్ట్ చేజ్డ్ ఇట్ డౌన్. 3/4 ఆఫ్ దర్ ఇన్నింగ్స్ వాళ్ళు గెలుస్తారని అనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్ తీసిన 2 వికెట్లు మ్యాచ్ మలుపు తిప్పాయి. నెంబర్ 1. నెంబర్ 2, ట్రావిస్ హెడ్ని బుమ్రా అవుట్ చేశాడు తన సెకండ్ స్పెల్లో, ఐ థింక్ ఇన్ ద ఓవర్ నెంబర్ 17. అది కూడా మ్యాచ్ని మన వైపు తిప్పింది. సో కుల్దీప్ యాదవ్ వాజ్ వండర్ఫుల్ అండ్ బుమ్రా ఎప్పటిలాగే హీఈస్ ది మెయిన్ మ్యాన్ ఫర్ అస్. సో హీ ఈవెన్ మెంట్ ఫర్ సమ్ రన్స్ ఇన్ హిస్ సెకండ్ ఓవర్. 14 రన్స్ ఎన్నో వచ్చినాయి. బట్ స్టిల్ ఇండియా మేనేజ్ టు హోల్డ్ దర్ నర్వ్. 24 రన్స్తో గెలిచారు. ఆస్ట్రేలియా ఎర్లీగా వికెట్ కోల్పోయింది. వార్నర్ని అవుట్ చేశాడు హర్షదీప్ సింగ్. గుడ్ క్యాచ్ బై సూర్యకుమార్ యాదవ్ ఇన్ ద స్లిప్స్. బట్ మెల్లగా ట్రావిస్ హెడ్ హ్యాస్ టేకన్ ఓవర్. మిచెల్ మార్ష్ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్. వాళ్ళ క్యాప్టెన్ పెద్ద ఫామ్లో లేడు, కానీ ఇక్కడ రైట్ టైంలో ఫామ్లోకి వచ్చాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అతని నుంచి కూడా 37 రన్స్. కానీ వెన్ హీఈస్ ఆన్ ఎ సాంగ్ ఎలాంటి బౌలింగ్నైనా అతను 4లు 6లు కొట్టగలడు. హెఫ్టీ మ్యాన్, లాంగ్ లీవర్స్, కెన్ క్లియర్ ద బౌండరీ అట్ విల్. సో అతను ట్రావిస్ హెడ్ కలిసి, ట్రావిస్ హెడ్ ఇండియా చూడగానే రెచ్చిపోతాడు. ఆ బ్లూ జెర్సీ చూడగానే రెచ్చిపోతాడు. అదే అక్కడ జరిగింది. అద్భుతమైన షాట్స్. చాలా అట్రాక్టివ్ బ్యాట్స్మెన్ ఏం కాదు, బండగా కొడతాడు, బట్ ఎఫెక్టివ్గా కొడతాడు. అతని షాట్స్ చాలా ఎఫెక్టివ్ షాట్స్ ఉంటాయి అతని బ్యాట్ నుంచి. సో అదే అక్కడ మనం చూసాం. ట్రావిస్ హెడ్ వన్స్ అగైన్ వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. ఐ థింక్ సమ్ 80 రన్స్ పార్ట్నర్షిప్. 6 దగ్గర ఫస్ట్ వికెట్ పడింది, ఆ తర్వాత 81 82 రన్స్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఇన్ జస్ట్ 8 ఓవర్స్. అంటే ఓవర్కి 10 రన్స్ చెప్పిన వాళ్ళు ఈజీగా కొట్టేశారు. హాఫ్ ఏ మార్క్కి వాళ్ళు 104 ఎంతో 104 10 ఓవర్స్ అయ్యేసరికి 104 for 2. దే వర్ వెరీ మచ్ ఆన్ కోర్స్ టు విన్ దిస్ మ్యాచ్. కానీ కుల్దీప్ యాదవ్ మలుపు తిప్పాడు 10th ఓవర్ ముందే. బికాస్ హీ గాట్ రిడ్ ఆఫ్ మార్ష్. వండర్ఫుల్ క్యాచ్ బై అక్షర్ పటేల్ రైట్ ఆన్ ద బౌండరీ లైన్. అక్షర్ పటేల్ ఇస్ టాల్ మ్యాన్. అతను కూడా ఫుల్ స్ట్రెచ్ అయ్యి బాల్ని బౌండరీ లైన్ దాటకుండా పట్టుకున్నాడు. బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారా, క్యాచ్ చాలా ఇంపార్టెంట్ క్యాచ్ అది. ఆస్ట్రేలియా వాజ్ రన్నింగ్ వే విత్ ద మ్యాచ్ విత్ దట్ పార్ట్నర్షిప్. కానీ దాన్ని బ్రేక్ చేశాడు కుల్దీప్ యాదవ్ని. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆడారు. అతను కూడా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పర్ఫెక్ట్ లెంత్ వేశాడు. వాళ్ళు స్వీప్ కొట్టలేని లెంత్ వేశాడు. పర్ఫెక్ట్ స్పీడ్ కూడా, దానికి తగిన స్పీడ్ కూడా. సో అతని బౌలింగ్లో దే కుడ్ నాట్ గెట్ రన్స్. అండ్
మార్ష్ అవుట్ అయిన తర్వాత మ్యాక్స్వెల్ హెస్ టేకన్. మ్యాక్స్వెల్ హెడ్ కలిసి అగ్నికి వాయువు తోడైనట్టు అనిపించింది వాళ్ళిద్దరు ఆడుతుంటే. జడేజా ఒక్క ఓవర్ వేసాడు, 17 రన్స్ కొట్టాడు మ్యాక్స్వెల్కి ఆ ప్రత్యేకత ఏంటంటే హీ కెన్ ప్లే దట్ రివర్స్ స్వీప్ అట్ విల్. రివర్స్ స్వీప్ అద్భుతంగా కొడతాడు. అతనంత బాగా రివర్స్ స్వీప్ ఆడేవాళ్ళు చాలా తక్కువ మంది చూస్తాం. సో దాన్ని చాలా చక్కగా యూజ్ చేసుకున్నాడు. సో కుల్దీప్ యాదవ్ మరొక వికెట్ అందించాడు మనకి. మ్యాక్స్వెల్ని తన గుగ్లీతో బాల్తో కొట్టించాడు. దట్ బాల్ పిచ్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్, టర్న్ అండ్ టుక్ ద ఆఫ్ స్టంప్. మ్యాక్స్వెల్కి ఏ మాత్రం ఐడియా లేదు. మ్యాక్స్వెల్ వాజ్ బ్యాంబూజల్డ్ బై దట్ గుగ్లీ. సో అక్కడ మ్యాచ్ మళ్ళీ మన వైపు టర్న్ అయింది. మ్యాక్స్వెల్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడు 20 రన్స్ చేశాడు, కానీ బట్ ఈ లుక్ థ్రెటనింగ్, వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే ఇద్దరు ఎడాపెడా షాట్స్ కొడుతున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వాజ్ సఫరర్. హార్దిక్ పాండ్యా వరుసగా 3 ఓవర్లు ఇచ్చాడు రోహిత్. అది నాకు కొంచెం కరెక్ట్ కాదేమో అనిపించింది. బట్ హీ హ్యాస్ వన్ స్ట్రాటజీ, ఎవరిని ఎప్పుడు ఇచ్చారో దాన్ని బట్టి. జడేజా బౌలింగ్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి హార్దిక్ పాండ్యాకి ఫుల్ కోటా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి మనకు అనిపించింది. బట్ అక్షర్ పటేల్ ఆల్సో బౌల్డ్ బ్యూటిఫుల్లీ. అక్షర్ పటేల్ కూడా బ్యూటిఫుల్ బౌలింగ్ అక్షర్ పటేల్ నుంచి. ఎందుకంటే అక్షర్ ఆ క్యాచ్ పట్టడంతో పాటు అతను కూడా టైట్ బౌలింగ్ వేశాడు. తను 3 ఓవర్లో ఐ థింక్ హీ హాస్ గివెన్ అవే జస్ట్ 21 రన్స్. అండ్ కుల్దీప్ తీసిన 2 వికెట్లు అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే హెడ్ని అవుట్ చేశాడో బుమ్రా తన సెకండ్ స్పెల్లో, తన ఓవర్లో 17th ఓవర్లో ఒక స్లోయర్ వన్తో అతన్ని బొరిడి కొట్టించాడో, అక్కడ మళ్ళీ మనం మ్యాచ్లోకి వచ్చేసాం. ట్రావిస్ హెడ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిచుండేవారు. టిమ్ డేవిడ్ కొంత ట్రై చేశాడు, 1-2 సిక్స్లు కొట్టాడు, కానీ హర్షదీప్ గాట్ హిమ్. హర్షదీప్ ఇనీషియల్గా వికెట్ తీయడంతో పాటు తర్వాత చివరిలో కూడా 2 వికెట్లు తీశాడు. సో చివరికి వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ ట్రావిస్ హెడ్. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు పెద్ద ఫామ్లో లేరు. సో అదే అక్కడ కనిపించింది. మాథ్యూ వేడ్ కానీ టిమ్ డేవిడ్ కానీ సరైన ఫామ్లో లేరు. సో చివరికి వచ్చేసరికి మనకు అది క్లియర్ అయిపోయింది, వాళ్ళు పెద్దగా ముందుకెళ్ళలేరని చెప్పి. మన బౌలర్స్ కూడా, ఫీల్డర్స్ కూడా బాగా చేస్తారు. ఆస్ట్రేలియా ఫీల్డింగ్లో కూడా మనం చూసి ఆఫ్ఘనిస్తాన్ మీద క్యాచ్లు వదిలేశారు, ఇక్కడ క్యాచ్లు వదిలేశారు. మనం ఫీల్డర్స్ 1-2 మిస్టేక్స్ ఉన్నాయి. ఈవెన్ రిషబ్ పంత్స్ కీపింగ్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ ఇన్ దిస్ మ్యాచ్. బట్ స్టిల్ ఇండియా మేనేజ్ టు హోల్డ్ దర్ నర్వ్. సో 24 రన్స్తో మన టీం గెలిచింది. బుమ్రా వాజ్ ఎక్సలెంట్ వన్స్ అగైన్. 4 overs 28 రన్స్ ఎంతో ఇచ్చాడు. అండ్ దట్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ ట్రావిస్ హెడ్ తీసుకున్నాడు. సో ఇండియా ఒక స్టేజ్ వరకు ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్ ఆడుతున్నప్పుడు అంతమంది మార్ష్ అండ్ ట్రావిస్ హెడ్ ఆడుతున్నంతసేపు ట్రావిస్ హెడ్ మనకి ఎప్పుడు డేంజర్ మ్యానే కదా. మళ్ళీ ఈ మ్యాచ్ పోయిందిరా బాబు అని అనుకున్నాం, కానీ ఆ హెడేక్ని బుమ్రా ఎప్పుడైతే తీసేశాడో తర్వాత మ్యాచ్ వాజ్ వెరీ మచ్ ఇన్ అవర్ గ్రాస్ప్. అక్కడి నుంచి మన వాళ్ళు వెనక్కి తిరిగి చూసింది లేదు. సో వండర్ఫుల్ విన్. ఇప్పుడు సిచ్యుయేషన్ ఏంటంటే రేపొద్దున నేను కూడా పొద్దున్న నిద్ర ఎలాగో నాకు ప్రత్యేక అకేషన్ కూడా ఉంది. నేను పొద్దున్న లేస్తాను 6 గంటలు లేచి, ఇవాళ లేట్ అయినా సరే రేపు ఆ మ్యాచ్ చూడాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పుడు ఏంటంటే గెలవాలి, నెట్ రన్ రేట్ పనిచేయదు. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఒక ఛాన్స్ ఉంటుందంట. బంగ్లాదేశ్ కనుక 64 రన్స్ తేడాతో ఓడిస్తే వాళ్ళు అందరినీ దాటుకుని పోయే పరిస్థితి ఉంటుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ కనుక బంగ్లాదేశ్ను ఓడిస్తే ఆస్ట్రేలియా విల్ బి అవుట్. సో అది కదా మనం అందరూ కోరుకునేది. ఆస్ట్రేలియా ఏదో రివెంజ్ కోసం అని కాదు. ఆస్ట్రేలియా కనుక మనకి ఫైనల్లో లేకపోతే మనం గెలవడానికి ఈజీ అవుతుంది. మన అపోనెంట్ నేను ఆల్రెడీ వీడియో చేసినట్టు ఇంగ్లాండ్తోనే మనం సెమీఫైనల్ ఆడతాం 27th రోజు సాయంత్రం 8 గంటలకి గయానాలో. అదైతే పక్కా అయిపోయింది. ఇంగ్లాండ్ విల్ బి అవర్ అపోనెంట్. బట్ ఇంగ్లాండ్ని దాటుకోగలమని నాకు అనిపిస్తుంది. బట్ ఆస్ట్రేలియాతోనే మనకి ఎక్కువ చిక్కు. లాస్ట్ టైం మనం ఇంగ్లాండ్తో ఓడిపోయాం, కానీ దిస్ ఇంగ్లాండ్ టీమ్ ఈజ్ డిఫరెంట్. వీళ్ళని ఓడించే సత్తా మనకుంది. గయానా స్పిన్ వికెట్ మనకు ఖచ్చితంగా అది అనుకూలంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఆస్ట్రేలియా లేకుండా ఉంటే బాగుంటుంది. ఆస్ట్రేలియా లేకుండా ఉంటే బాగుంటుంది. అది రేపు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆ పని మన కోసం చేసి పెడతారని చెప్పి నాకైతే గట్టి నమ్మకం ఉంది. సో ఆస్ట్రేలియా పోవాలంటే రేపు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మీద గెలవాలి. దట్ మైట్ హ్యాపెన్ అని నేను అనుకుంటున్నాను. సో వండర్ఫుల్ విన్ అండ్ వండర్ఫుల్ నాక్ బై అవర్ హిట్ మ్యాన్. హీ వాజ్ సూపర్. అండ్ కెప్టెన్ అలాగా హీ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ కదా.